పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకం కైవసం చేసుకున్న భారత జట్టు భారత్కు చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్స్లో దేశానికి వరుసగా రెండో పతకం అందించిన భారత ఆటగాళ్లపై కనక వర్షం కురవనుంది. ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్కు ఒడిశా ప్రభుత్వం 4 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. జట్టులోని ప్రతి ఆటగాడికి 15 లక్షల చొప్పున, సపోర్టింగ్ స్టాఫ్లోని ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. మరో డిఫెండర్ వివేక్ సాగర్ ప్రసాద్ కు మధ్యప్రదేశ్ సర్కార్ కోటి క్యాష్ ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లుగా తెలిపింది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వివేక్ సాగర్ తో ఫోన్ చేసి కాంస్యం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన జట్టులోనూ వివేక్ సాగర్ ఉన్నాడు. అప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అతనికి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడం గమనార్హం. పంజాబ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఆటగాళ్లకు ₹1 కోటి ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. హాకీ ఇండియా జట్టులోని ప్రతి ఆటగాడికి 15 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్లోని ప్రతి ఒక్కరికి 7.5 లక్షల చొప్పున ప్రకటించింది.